సో పోసాని కృష్ణమురళికి సంబంధించి అందరికి తెలిసిన విషయం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక విధంగా సపోర్ట్ చేశారు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీడిపోతున్నాను, నాకు ఇంకే పార్టీతో సంబంధం లేదు, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఆయన? అయితే సోషల్ మీడియాకి సంబంధించి అదే విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో మనందరం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వాడుకుంది అంటే చాలా మంది సోషల్ మీడియాని మంచి కోసం, పార్టీకి మంచి జరగాలని, పార్టీ అందరికి తెలియని ఇట్లా వాడుకుంటారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఎదుటి వాళ్ళని ఏ విధంగా చెడుగా చూపించాలి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా తిట్టాలి, అంటే సోషల్ మీడియాని ఈ విధంగా కూడా వాడొచ్చా అని వీళ్ళ పార్టీని చూసిన తర్వాత అందరూ కూడా అర్థమైంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి చాలా మంది కూడా సినిమా రంగం చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, పోతూ ఉన్నారు. అదే విధంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అందులో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ తెలిపిన వారు కూడా ఉన్నారు. అందులో ఆలీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, మన యాంకర్ శ్యామలి కావచ్చు, అండ్ అదే విధంగా శ్రీరెడ్డి కూడా ఒక విధంగా సినిమా రంగం చెందిన అనుకోవచ్చు. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాత్రం నేను ఇకపై వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండను, ఓన్లీ ఈ పార్టీలోనే కాదు అసలు ఏ పార్టీలోనూ ఉండను, అసలు రాజకీయాల్లోనే నేను ఉండను, ఏ పార్టీ గురించి కావచ్చు అసలు రాజకీయాల గురించి నేను ఎక్కడ కూడా ఇప్పటి నుంచి మాట్లాడను అనే విధంగా ఆయన మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆయన ఇంకో మాట కూడా అనడం జరిగింది. మీరు ఏదైనా అనుకోవచ్చు, నాకేదో పదవి ఇవ్వలేదని నేను అనుకోవడం కానీ అట్లా అనుకుంటున్నారేమో, నాకు అలాంటి ఆశలు కూడా ఏం లేవు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే నేను అనుకోలే, ఒకనొక టైంలో వాళ్ళు చేసిన పనులు నాకు నచ్చినాయి, సో అందుకోసం అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసిన, నేను ఏ రోజు కూడా అదేదో ఆయన సపోర్టర్ ని నేను ఆయన కోసమే ఉంటున్నాను చెప్పలేను, అది మీడియాలో అట్లా పోర్ట్రేట్ అయిందేమో కానీ అసలు నేను అట్లా చెప్పలేదు. అదే కాకుండా నా కూటమి ప్రభుత్వం కూడా ఒక విధంగా నాకేం వాళ్ళపైన నాకేం దురుద్దేశం లేదు అని కూడా చెప్పారు. అయితే ఒక విధంగా కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆయన పాజిటివ్ గా చేసిన, లేకపోతే ఆయన అనుకోని చేసిన, అనుకోకుండా చేసిన చేశారు, పాజిటివిటీగా అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు, కావాలనే చేసినప్పుడు మళ్ళీ ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నానని చెప్పడం ఎందుకు? నాకు వాళ్ళకి సంబంధం లేదంటే అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక పార్టీకి ఎవరైనా వచ్చారంటే అది సెలబ్రిటీ కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు, కానీ పోయినప్పుడు కారణాలు వెతుకుతారు. వచ్చారు ఓకే, కానీ పోయినప్పుడు ఎందుకు పోయారు, ఎవరైనా ఏమైనా అన్నారా? ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో ఇంకా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మీడియా వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు. సో అట్లా ఈయన పోయినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఎవరైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్కడ పవన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమైనా అన్నారేమో, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు ఏమైనా అన్నారేమో, లేకపోతే పార్టీ ఏదైనా ఈయనే పోతున్నాడేమో, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. కానీ దానికి కూడా ఈయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే నాకు ఎవ్వరు కూడా ఏమీ అనలేదు, నాకు ఎలాంటి పదవులు కూడా ఏమీ వద్దు, ఎందుకంటే నేను నా గురించి కానీ ఇంక దేని గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదు, నా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంకో వ్యక్తి అంటే ఆ పార్టీలో ఆయన మెంబర్ కాకపోయినప్పటికి కూడా ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అనుకోవచ్చు. ఆయన కూడా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, బికాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైనా ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా వస్తే ఆయన ఫ్యామిలీ మీదకి వస్తే ఇంకా ఆయన లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతకలేరు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఇంకా పార్టీకి కాకుండా అసలు రాజకీయాలకే సంబంధం లేదని చెప్పేయడం జరిగింది. సో అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఈ వైసీపీ పార్టీలోనే కాదు ఏ పార్టీలో కూడా ఆయనకు సభ్యత్వం లేదు, ఇక మీదట కూడా ఉండదు, అసలు నేను రాజకీయాల్లోనే ఉన్నానని తేల్చి కూడా చెప్పేశాడు.